and I do performance like this. అర్థం కాని తెలుగు వాళ్ళకి డ్రాగ్ అంటే ఏంటో చెప్పగలుగుతారా? డెఫినెట్గా దిస్ ఇస్ మై వర్షన్ ఆఫ్ జెండర్. సో దీంట్లో ఏంటంటే నేను ఒక స్త్రీ తత్వాన్ని చూపిస్తున్నాను. ఎగ్జాజరేషన్ ఆఫ్ స్త్రీ తత్వం అంటే స్త్రీ ఎంత ఎగ్జాజరేటెడ్ గా ఉండొచ్చు అని ఒక మెసేజ్ ని నా డ్రాగ్ అంటే నాలో రెండు తత్వాలు ఉన్నాయి. ఐఎమ్ ఆల్సో ఉమెన్ అండ్ ఐఎమ్ ఆల్సో మ్యాన్. మెంటల్ గా నాట్ ఫిజికల్ గా యా మెంటల్. రియల్ లైఫ్ లో మీ ఓరియంటేషన్ ఏంటండి? ఐ ప్రెజెంట్ యాస్ ఎ మ్యాన్. ఇది వేసుకున్నప్పుడు ఇట్స్ జస్ట్ పర్ఫార్మెన్స్. అంటే ఏం చేస్తారు అక్కడ? ఇస్ ఇట్ ఎ ఫన్నీ షో ఆర్ ఏంటి? It's a awareness show, like singing or dancing. I can sing for you and I can show you what exactly. 30 seconds lo చూపిండి మీ performance. Definitely. So the song goes in this way. Bisexual అంటారు, అందరినీ ఇష్టపడితే ట్రాన్స్సెక్షువల్ అంటారు. మీరు హౌస్ లోకి ఇలా వెళ్తారా? ఇలాగే ఉంటారా హౌస్ లో? ఇలా ఉంటారు కదా. సో హౌస్ లోకి ఎలాగా ఉంటుంది అనుకుంటున్నారు అలాగే. యా చూసినంత వరకు ఈ అగ్ని పరీక్ష నీకు ఎలా అనిపించింది? డెఫినెట్ గా ఇందులోంచి స్టార్స్ పుడతారని కోరుకుంటున్నాను. ఓకే, నువ్వు వెళ్ళకన్నా ముందు ఒకసారి టీజర్ చూసేద్దామా తేజ? సో కెన్ వి సీ ద టీజర్ ఆఫ్ మిరై ప్లీజ్? వన్ స్టిక్ వికెట్ హెచ్చర్. Everybody is excited. A last shot. ఆ పాదాలు ఎవరు అబ్బా? థియేటర్ లో చూడాలి. అంతే అంట. చాలా భారీగా ప్లాన్ చేశారు. సూపర్ యోధా ప్లీజ్. నీలో వైబ్ ఉంది, సినిమాలో వైబ్ ఉంది, థియేటర్ లో కూడా దానికి మించిన వైబ్ ఉంటది అని నమ్ముతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మిరై. మిరై విల్ బి ఇన్ థియేటర్స్ ఆన్ సెప్టెంబర్ 5th. అందరూ తప్పకుండా ఫ్యామిలీస్ తో రండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక అల్టిమేట్ క్లీన్ ఫిల్మ్ తీసాము. చాలా ఎక్సైటింగ్ గా ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో ఒక గ్రేట్ వరల్డ్, ఒక యాక్షన్ అడ్వెంచర్ చూడబోతున్నారు. సీ యు ఇన్ థియేటర్స్. ఫెంటాస్టిక్, లవ్లీ సీయింగ్ యు హియర్. ఎవరు మీరు? ఇంతలా మారిపోయారు. ఇంత చక్కగా ఉన్నారు కదండి, అలా ఎందుకు మారిపోతుంటారు అప్పుడప్పుడు? అదొక కళ. అది కాకుండా మనం జెండర్ అనేది చాలా కన్స్ట్రక్టివ్ గా తీసుకుంటాం సొసైటీలోని. దాన్ని ఒక్కసారి కొంచెం ఆర్టిస్టిక్ గా చూడడానికి ఎలా అవుతుందని చెప్పేసి దట్స్ జస్ట్ ట్రై ఫర్ ఇస్ అబౌట్ డ్రాగ్. డ్రాగ్ అనేది అంటే మనం జెండర్ ఎలా ట్విస్ట్ చేయగలము. వాట్ యు హావ్ టు ఆఫర్ ఇస్ ద స్టేజ్. యా, నేను ఒక సింగర్ ని, ఇంకో డాన్సర్ ని. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ ఇవ్వగలిస్తే నేను ఫస్ట్ డ్రాగ్ మీద కొంచెం అవేర్నెస్, ఎల్జిబిటీ మీద అవేర్నెస్ క్రియేట్ చేసి కొంచెం ఎడ్యుకేషన్ ఇద్దామని చెప్పి ఫస్ట్ దట్స్ మై ఫస్ట్. ఈ ఎజెండా, మీ ఇంటెన్షన్ ఆఫ్ గోయింగ్ టు బిగ్ బాస్ హౌస్ ఏంటంటే ఎల్జిబిటిక్యూ అనే సమాజంలో డ్రాగ్ అనే ఆర్ట్ ఫామ్ తో మీరు ఎంటర్ అయ్యారు. అది అక్కడ ఏదో ఉంది, జనాలకు తెలియదు, అది నేను చెప్పాలనుకుంటాను. సో ఈ ప్లాట్ఫామ్ లో నాకు ఆపర్చునిటీ ఇవ్వండి. అంతే కదా కంక్లూజన్? ఓకే, డన్. ఐ గాట్ వాట్ ఐ నీడ్. అభిజిత్, I don't think today that I can let you go forward. బిందు,
మీరు చెప్పిన రీజన్ డ్రాగ్ క్వీన్ ఒక్క రీజన్ కోసం ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ టు సెండ్ యూ టు బిగ్ బాస్. అండ్ దానికి మించి లైక్ మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంకా ఏం ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. నవదీప్ గారు కూడా కనుక రెడ్డిస్తే ఇంకా కంప్లీట్లీ టాటా బాబాయ్. సో నవదీప్ హోప్ ఉందా లేదా? హోప్ ఈ ప్లాట్ఫామ్ మీద లేదు. ఐఎమ్ సారీ. మీరు చెప్పాలనుకున్నారా, మీ ఉద్దేశం బాగుంది. దట్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఉందో దానికి మీరు చేయాలనుకుంటుంది ఈజ్ కమెండబుల్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్ ఫర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్.